60 సంవత్సరాలు నాదమ్మరెడ్డి వైఎస్ఆర్పి జగన్ ప్రభుత్వం చాలా మంచిది. గ్రామాల అభివృద్ధి ప్రతి ఒక్క పల్లికి ఆయన మంచి మేలు చేస్తున్నారు కాబట్టి ఆయన మేలు మనం మర్చిపోకూడదు. మన గొల్లపల్లి గ్రామంలో మంచి చాలా పనులు అభివృద్ధి చేసినారు. మోహిత్ రెడ్డి అభిమాని, నేను మోహిత్ రెడ్డి అభిమాని, శివిరెడ్డి మోహిత్ రెడ్డి అభిమాని. మా బావది ఎంపీపీ, ఇంకో బావది ప్రెసిడెంట్, గొల్లపల్లి ప్రెసిడెంట్. ఈ పనులు మంచి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఆయన మేము మర్చిపోలేము. ఈ పిల్లలు యూత్ పొద్దు ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ చేసినారు. ఎవరు గెలిచినారు ఎవరు తెలియదు మనకు తెలియదు. కాబట్టి ఈ ప్రభుత్వమే మనకు మంచిది అనేసి ప్రభుత్వం ఏంటి మంచిది, ఏం డెవలప్మెంట్ ఏంటి? అన్ని రోడ్లు డెవలప్మెంట్, పింఛన్లు, ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు, ప్రతి ఒక్కరికి అన్ని అభిమానిస్తున్నారు కాబట్టి ఆయన పాలన మనకు బాగుండాలనేసి నేను కోరుకుంటూ ప్రతి ఒక్క 5 ఏళ్ళకి ఒకసారి జగనే మనకు సీఎం కావాలని నేను ఆశిస్తూ ప్రజల్ని కోరుకుంటున్నా. పెన్షన్ రాదు, మందనే రాసినాము, పెన్షన్ రాలేదు. 60 ఏళ్ళు అయింది, ఇంకా పెన్షన్ రాలేదు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్లు మంచిగా బాగా పనిచేస్తున్నారు. అందరూ బాగా మన గొల్లపల్లిలో వాలంటీర్లు మొత్తం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇండియన్ ఇస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ అన్ని కలిసి వస్తున్నాయి కదా, మరి అవన్నీ పవన్ కళ్యాణ్ బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి కానీ అవి నో ప్రాబ్లం, అవి డిస్పాట్ అది ఏం రావు. మన వైఎస్ఆర్ సిపిఏ రావాలి, మన జగన్ అనే రావాలి. అంటే డెవలప్మెంట్ ఇదే కాదు, జాబులు కూడా కావాలని అన్నారు కదా. జాబులు కావాలన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా జాబులు కూడా ఓలే అన్ని ఇచ్చి ప్రతి ఒక్కరికి అన్ని మంచి పనులు చేస్తున్నారు. ఈసారి బీజేపీ, జనసేన, టీడీపీ మేమే కలిసి వస్తాము, ఈసారి వైసీపీ ఓడిస్తామని అన్నారు. వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు రాలేరు. చూస్తున్నారు, పేపర్లో కూడా చూస్తున్నారు కదా, వాళ్ళే కుట్టుకొని చేస్తున్నారు కదా, కాబట్టి ఏమి రాలేవు. మన వైఎస్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రావాలి, మన గ్రామాలకు అభివృద్ధి కావాలని నేను ఆశిస్తున్నాను. అంటే రాష్ట్రం అప్పుల పాలవుతుంది, అప్పుల పాలు ఏం కాదు, మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. అప్పుల పాలు ఏం కాదు. మేము వస్తే సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాము, మేము ఇంత మంచి డెవలప్మెంట్ చేస్తాము. వాళ్ళు డెవలప్మెంట్ చేసిన చేసలేదు. నాకు కూడా నేను ఒక ఓపెన్ చెప్తాను, నాకు 2 ఆడపిల్లకాయలు ఏమే. అప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2 ఆడపిల్లకాయలు అయితే ఒక మనిషికి 10,000 రూపాయలు వేస్తానన్నారు. అప్పుడు ఎవరు వాళ్ళ టీడీపీ వాళ్ళ ప్రభుత్వాలకే అయినారు. నాకేమో రూపాయి లేదు, నాదే 5,000 రూపాయలు ఖర్చు అయింది, నాకేం రాలేదు. 1 రూపాయి టీడీపీ ప్రభుత్వంలో 1 రూపాయి రాలేదు. ఇప్పుడు జనసేన, ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా నాకు ఇంతవరకు ఏం అందలేదు. కానీ నేను బాగుండా, ఏం అందకపోయినా కానీ వైఎస్ఆర్ పార్టీకే ప్రాధాన్యత ఇస్తాను. నేను సత్యంత వరకు కూడా వైఎస్ఆర్ సిపి, మా మాధవరెడ్డి ఎంపీపీ, మా బావాది ప్రెసిడెంట్, గొల్లపల్లి అన్ని అభివృద్ధి చేసినారు, చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చేసినారు. కాబట్టి నేను జగన్ ప్రభుత్వం శ్రేయస్సు కోరుకుంటున్నా. జై జగన్, జై జై జగన్. ఎన్ని సీట్లు రావచ్చు? మొత్తం సీట్లు మనకే. జై జగన్ మొత్తం సీట్లు జనక 170 సీట్లు మొత్తం జనసేన మన జగన్కే. చెప్పాలనుకుంటున్నావా మరి? ఇంకేం చెప్పాలనుకుంటున్నావా? ఇంకేం చెప్పాలనుకోలేదు. మన గ్రామ అభివృద్ధికి మన పిల్లలు, నాకు ఆటలంటే అభివృద్ధి, ఈ కబడ్డీ లాంటి అభివృద్ధి నాకు మా జగనే కావాలి. అందరూ జగన్కే ఓటు వేయాలని నేను మనసారా కోరుకుంటున్నా. దేంట్లో వస్తుంది ఇది? కృష్ణారెడ్డి, శ్రీమలవరం. చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా కొన్ని బాగానే ఉంది, కానీ ఆ ప్రభుత్వం చేసిన దానికన్నా ఈ ప్రభుత్వం ప్రజలకి మరి ఇంకా ఉన్న అవుట్ వాళ్ళకి కానీ, మరి అమ్మ వాళ్ళు కానీ, ఈ వచ్చే లేబర్ 40 ఏళ్ళ వాళ్ళకి కానీ ప్రతి ఒక్క సమస్యకు జగన్ ఆదుకున్నాడు. జగన్ అన్న ప్రభుత్వమే బాగా మాకు అందరికీ కూడా సహాయం చేసింది కాబట్టి అతనే ఆ ప్రభుత్వమే మాకు మరీ కావాలని, మళ్ళీ జగన్ అన్న గెలవాలని మేము కోరుకుంటున్నాం. అంటే అభివృద్ధి కాదు, ఇంకా నిరుద్యోగం ఉద్యోగాలు కావాలి కదా. నిరుద్యోగాలు కూడా కావాలి. ఈ జగన్ అన్న ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాతగా ఉంటే ఆయన ఇప్పుడు చేసినట్టు వాటికన్నా కూడా ఆయన కూడా హామీ ఇచ్చినాడు. తర్వాత ఇంకా అభివృద్ధి కావాలంటే నువ్వు చెప్పినట్టు
ఉద్యోగాల కోసం కావాలంటే ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు అవి ఇవి పెట్టి చేయగల శక్తి అతనికి ఉంది కాబట్టి మళ్ళీ అతనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి పోటీ చేస్తున్నారు కదా. వాళ్ళు ఎంతమంది అన్నా పోటీ కూడా చేయని కాదని మేము చెప్పడం లేదు. గెలుస్తారు గెలవరు అనేది కాదు. ఒకరి మీద ఒక ముగ్గురు వచ్చి పోటీ 3 ఎద్దులు వచ్చి ఒక ఎద్దు మీద పడితే ఏమవుతుంది? బాగుండే ఎద్దు 3 కుమ్మగలుగుతుంది. బాగలేని ఎద్దులు 3 వచ్చి మాత్రం 4 వచ్చి మాత్రం ఏం చేస్తాయి? ఇప్పుడు ఆ మార్గం 4 వచ్చినాయి అనమాట ఒక కుమ్మే ఎద్దు మీదకే. అది ఎట్లా కుమ్ముతున్నది వాళ్ళకి తెలియ. కుమ్మే విధానంలో అది కుమ్ముతుంది. జరిగే విధానంలో జగన్ అన్నే వస్తాడని మా అన్నారు కదా. ఇప్పుడు ముగ్గురు కలిసి వస్తున్నాం, 2014 రిపీట్ అవుతుంది. ఈసారి వైసీపీని ఓడించడం పెద్ద కష్టం కాదు, ఓడిస్తామన్నారు కదా. సరే రాని దానికి ఏం చేస్తాము? వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళు చెప్పుకుంటారు, మేము చెప్పుకునేది మేము చెప్పుకుంటాము. ఖచ్చితంగా ఈసారి అయితే మరి జగనన్న ప్రభుత్వం వస్తేనే ప్రజాక్షేమంలో మంచి ప్రజలకు కూడా ఏ ఓసీలకు గాని బీసీలకు గాని ఎస్టీలకు గాని అభివృద్ధి అనేది వాళ్ళల్లో ఉంది కాబట్టి అందరూ కూడా సేకరించి వాళ్ళకి వేస్తారు ఓట్లు. వాళ్ళకి ఆయన గెలుస్తాడు, ఆయన వస్తాడు. ఆమె ఏదో మాట్లాడుతా ఉంది, ఊరికే ఉండబట్టలేకుండా మాట్లాడుతా ఉంది ఆమె. అంత ఉండబట్టలేకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎగేసేదాని వల్ల ఆయన ఆమె వచ్చి మాట్లాడుతుంది. ఇన్ని సంవత్సరాలు వచ్చి మాట్లాడలేదు ఆమె ఇంత ముందు వచ్చి అన్న గెలిచినాడని సంతోషంగానే అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎవరంటే మా అన్న ఇటు చేయలేదు, అప్పుడు చెప్పినాడు హామీ లేదు, అభివృద్ధి లేదు అంటే ఇంట్లో అభివృద్ధి చేయలేదని నీకు తెలుసు కదా. నువ్వు వచ్చి అడగచ్చు కదా, అన్నే కదా. అన్న వచ్చి అన్న ఈ మరి చెయ్యని అడగచ్చు కదా. ఆమెకు ఉంది కదా, నీకేమైనా బంధువా కదా, దగ్గర చెల్లే కదా, వేరే వాళ్ళు కాదు కదా. నువ్వు గమ్ము నుండి ఇప్పుడు నాకు అభివృద్ధి లేదు, నేను అది చేస్తాను ఇది చేస్తానని నువ్వు చెప్పేస్తే నీకు ఓట్లు వేస్తారా? నీ పక్క వచ్చేస్తారా? అదంతా ఊరికే. మరి చంద్రబాబు నాయుడు కూడా ఇదే సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాను, ఎవరు గ్యారెంటీలు ఇస్తాను అని అంటున్నారు కదా. చెప్పినాడు, ఇంత ముందు కూడా చేసినాడు. కొన్ని చేయకుండా ఉండేవి కూడా కొన్ని నిలిచిపోయినాయి కదా. అభివృద్ధి అనేది ఆయన కూడా ఏం పెద్దగా ఏం చేయలే, అది ప్రజలకంతా కూడా తెలుసు. అట్టా ఆయన చేసుంటే ఇంతకు ముందు ఈ జగన్ ఎందుకు వస్తాడో చేయలేదు కాబట్టి జగన్ అన్నకి వేసినారు. ఇప్పుడు కూడా చేయలేదని అనుకుంటే అది ప్రజలకి తెలుసు ఎవరికి మళ్ళీ వేయాలనేది. చంద్రబాబు నాయుడుకి వేయాలనా, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి వేయాలనా అనేది ప్రజలకి తెలుసు. మనం ఒకరు చెప్పేస్తే మన వాళ్ళ కాని పనేది. వాలంటీర్ వ్యవస్థ గురించి వాలంటీర్లు ఏముండదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసినారు, సక్రమంగా చేసినారు. వాళ్ళు ఏదో వీళ్ళు వాళ్ళ తరపున ఓట్లు పడిపోతాయని వాళ్ళని కడగా తీసేసినారు ఎలక్షన్ లో. వాళ్ళు ఎంటర్ కారట. అటప్పుడు వాళ్ళది ఏముండదు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి చేయిస్తారు కదా లోపల అవన్నీ. అది ఏముండదు, అది మామూలు రాజకీయం ఉన్నాక నువ్వు చేస్తావు నేను చేస్తావు ఎవడైనా చేసేదే. అయితే ఖచ్చితంగా ఈసారి 3 సీట్ వరకు వెళ్ళవచ్చు. 75 175 160 రావచ్చు. 160 అంత నమ్మకంతో మేము ఉన్నాం. Please subscribe .news.